అందరం కూడా తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉన్మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవా, నిత్యమును కూడా తండ్రి పరిశుద్ధులు పరిశుద్ధులు అని కొనియాడబడుచున్న గొప్ప దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, ఎంతో మంది ఈ దినమును చూడలేని స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా, మమ్మల్ని అందరినీ నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నావు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా కాపాడుటకు తండ్రి నిత్యము తండ్రి నీ యొక్క వాక్యమును మాకు అందింపజేస్తూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని సరిచేస్తున్న గొప్ప దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయమందునైనా వాక్యంలోనికి వెళుతుండగా ప్రభువా, మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరి హృదయాలు మీరు ఆలోచింపజేయమని అడుగుచున్నాము తండ్రి. ఎంతో మంది ప్రభు వారి విశ్వాసాన్ని కోల్పోవడానికి తండ్రి వాక్యమును సరిగ్గా వినలేక ఆ వాక్యము వారి జీవితాల్లో కట్టుబడలేనందుకే ప్రభు వారి విశ్వాస జీవితము జీవించలేకపోతున్నారు. ప్రభు మీరే సహాయము దయచేయండి. విత్తబడుతున్న యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరము మంచి హృదయముతో ప్రభు విని తండ్రి నీ యందు స్థిరపడుటకు మీరే సహాయము దయచేయమని, ఇదిగో మాలో ఉన్న పాపము కట్టడాలన్నీ కూడా మేము తీసేసుకొని తండ్రి నీకు సన్నిధిలో బలపడుటకు మీరే కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికి వందనములండి. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికి వందనములండి. చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూసుకోవాలి. మొదటి వారేమో దొంగ, ఇంకొకరేమో గొర్రెల యొక్క కాపరి. ఈ దొంగ చేస్తున్న పనిని మనము జ్ఞాపకం చేసుకుంటే అతడు ఎప్పుడు కూడా దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి మాత్రమే వస్తాడు గాని మంచి చేయడానికి ఎప్పుడు కూడా రాడండి. అంటే ఒకరికి కీడు చేయడానికి, ఒకరికి అపాయమును కలిగించడానికే దొంగ ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు గాని ఎవరికి కూడా మేలు చేయడానికి రాడు. ఇక్కడ ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఏమో గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి ఏం చేస్తా ఉన్నాడంటే ఆ గొర్రెలకు సమృద్ధికరమైన జీవమును ఇస్తా ఉన్నాడు. వాటికి ఏ అపాయము రాకుండా వాటిని కాపాడుతా ఉన్నాడు. ఎలాంటి ఉచ్చులలో అవి చిక్కుకొనకుండా వాటిని కాపాడుతూ వాటికి జీవమును ఇస్తున్న వ్యక్తిగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ రెండు డిఫరెన్స్ మనం గమనిస్తే దొంగగా పిలువబడుతున్న వారేమో సాతాను. ఈ సాతాను ఎప్పుడు కూడా నిన్ను దోచుకోవడానికి, నిన్ను హత్య చేయడానికి, నిన్ను నాశనము చేయడానికి మాత్రమే వస్తాడు. ఒక దొంగ ఏ విధంగా అయితే చెడ్డ పని చేయడానికే వస్తాడో ఈ లోకంలో వచ్చిన సాతాను కూడా నిన్నెప్పుడు నాశనం చేయడానికి లోకానికి వచ్చాడు కానీ నీకు మంచి చేయడానికి ఎప్పుడు కూడా సాతాను రాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ గొర్రెల కాపరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక రక్షకుడిగా మన కోసం వచ్చాడు. నా పాపముల కోసం ఆయన సిలువలో మరణించాడు. ఆయన మరణించడమే కాకుండా నీకు సమృద్ధికరమైన జీవమును దేవుడిచ్చారు. ఎవరైతే ఆయన యందు ఉంటారో వారిని దేవుని కుమారులుగా ఆయన పిలుస్తా ఉన్నారు. ఎవరైతే ఆయనలో ఉండగలని ఆశపడుతున్నారో వారిని దేవుడు ఫలింపులోనికి నడిపిస్తా ఉన్నాడు. వారిని దేవుడే అభివృద్ధి పరుస్తున్నాడు. అంటే గమనించండి, ఈ లోకంలో వచ్చిన సాతానును నాశనం చేయడానికే వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము నీకు సమృద్ధికరమైన జీవమును ఇవ్వడానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ఇక్కడ సాతాను చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే నిన్ను దోచుకుంటా ఉన్నాడు. ఏమిటి నీలో నుంచి సాతాను మొట్టమొదటిగా దోచుకునేది ఏంటంటే నీ ఆనందము. నీలో ఆ ఆనందమును తీసేస్తాడు, నీలో ఆ శాంతిని తీసేస్తాడు, నీ విశ్వాసాన్ని వాడు ఎప్పుడు కూడా దెబ్బతీస్తూనే ఉంటాడు. నువ్వు దేనిలైతే ఎదగాలనుకుంటావో దానిలో ఇంకా నిన్ను తొక్కేలాగా చేస్తాడు. దేవునితో ఉన్న నీ సంబంధాన్ని రోజు రోజుకు వాడు పడగొడుతూనే ఉంటాడు. అంటే ఎన్నో క్రియల ద్వారా సాతాను నీలో ఉన్న వాటిని దోచుకుంటున్నాడు. అంటే నీలో ఉన్న వాటిని వాడు తీసుకుంటున్నాడు. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలా. నీలో ఉన్న విశ్వాసాన్ని వాడు లాగేసుకుంటున్నాడు, నీలో ఉన్న సంతోషాన్ని వాడు లాగేసుకుంటున్నాడు. నీతో దేవునికి ఉన్న సంబంధాన్ని వాడు నీ నుంచి తీసేసుకున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. అంటే సాతాను నీలో ఉన్నదాన్ని దోచుకొని
నిన్ను దేవునికి దూరముగా చేస్తూ ఉన్నాడు. నీలో అన్ని కోల్పోయే విధముగా చేస్తా ఉన్నాడు. ఇక రెండవది ఏమిటంటే వాడు నిన్ను హత్య చేయడానికి వస్తా ఉన్నాడు. నువ్వు వానికి ఎదురు తిరిగావా, వాడిని ఇంకా నాశనము చేస్తా ఉన్నాడు. అంటే జ్ఞాపకము చేసుకోనండి, ఏ విధముగా సాతాను మనుషులను హత్య చేస్తాడంటే నీ యొక్క శరీరములో ఎన్నో వాటికి అడిక్ట్ అయ్యేలాగా చేస్తాడు. ఎన్నో వాటికి నీ శరీరాన్ని అప్పగించేలాగా చేస్తాడు. దీని వలన నీ యొక్క శరీరం మాత్రమే చంపబడడం కాదు, నీ శరీరం మాత్రమే నాశనం అయిపోవడం కాదు, కానీ నీ ఆత్మ కూడా నశింపజేసేలాగా సాతాను నీలో పని చేస్తా ఉన్నాడు. నీ ఆత్మ నశింపజేసేసి నీ ఆత్మను కాస్త చివరికి నరకంలో పడే విధముగా సాతాను తయారు చేస్తా ఉన్నాడు. అందుకే సాతాను ఏం చేస్తా ఉన్నాడు, నిన్ను హత్య చేస్తున్నాడు, నిన్ను చంపేస్తున్నాడని రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. నీ శరీరాన్ని ఒక్కటే కాదు, నువ్వు బ్రతికిన నాళ్ళు ఈ లోకంలో నీ శరీరాన్ని ఒక్కటే పాడు చేసుకుంటావు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు బ్రతికిన ఈ దినములలో నీ ఆత్మను కూడా నీవు నాశనం చేసుకుంటున్నావు. ఎప్పుడైతే నీ ఆత్మ నాశనం అయిపోతుందో గమనించుకోండి, ఈ లోకంలో నీ శరీరం ఒకరోజు చనిపోయిన తర్వాత అది మట్టిలో కలిసిపోవచ్చేమో, కానీ నీ ఆత్మ యుగ యుగములు ఆ యొక్క అగ్నిలో కాలవలసి ఉంటది, ఆ అగ్నిలో పడవలసి ఉంటది. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో, సాతాను నీ శరీరమును నీ ఆత్మను రెండిటిని కూడా నాశనము చేస్తా ఉన్నాడు. ఇక మూడవది ఏమిటంటే వాడు నిన్ను నాశనము చేస్తా ఉన్నాడు. మొదటిది నిన్ను దోచుకుంటా ఉన్నాడు, రెండవది నిన్ను హత్య చేస్తూ ఉన్నాడు, మూడవది నిన్ను నాశనము చేస్తున్నాడు. ఏమిటి నాశనం చేస్తున్నారంటే నీ కుటుంబాన్ని వాడు నాశనం చేస్తున్నాడు. దేవుడు ఎంతగానో ఇష్టపడి, ఇదిగో మొట్టమొదటిలోనే ఆదాము హవ్వల నుంచే దేవుడు ఎంతగానో ఇష్టపడి మీరు ఇద్దరు కూడా కలిసి ఉండండి అని దేవుడు ఆశపడ్డాడు. వారి ద్వారా భూమిని అంతా ఆశీర్వదించాలనుకున్నాడు. అలాంటి కుటుంబమును, దేవుడు ఏర్పరిచిన వివాహ బంధాన్ని, దేవుడు ఏర్పరిచిన కుటుంబమును వాడు నాశనం చేస్తాడు. నీ భవిష్యత్తును నాశనం చేస్తాడు. నీ భవిష్యత్తులో ఏమైతే చేయాలనుకుంటున్నావు వాటిని చేయకుండా చేస్తాడు. చివరికి నీ సాక్ష్యాన్ని వాడు చెడగొట్టేస్తాడు. ఏ సాక్ష్యాన్ని అయితే కలిగి ఉంటావో దేవుని తీర్పులో, ఆ సాక్ష్యమే నీకు లేకుండా నిన్ను చివరికి నువ్వు చేసిన తప్పులను బట్టి తీర్పు దినములో నువ్వు నోరు కూడా వెత్తలేనంత పాపంలోనికి నిన్ను వాడు నాశనం చేస్తాడని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే 1 పేతురు 5:8 అంటా ఉన్నాడు, మీ విరోధి సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగివేయుదునా అని వెతుకుచూ సంచరిస్తున్నాడు అని. అంటే ఆ సాతాను ఒక గర్జించు సింహము వలె ఎవరు దొరికితే వాళ్ళని మింగుదామా అని సిద్ధముగా నీకోసం వెయిట్ చేస్తున్నాడు. అలాంటి నీవు గనక ఆ సాతానుకు చోటిస్తే వాని వల్ల నీకు వచ్చేదంటూ ఏమీ లేదు. వాడు నీలో ఉన్న వాటిని దోచుకుంటున్నాడు, నీ ఆత్మను శరీరాన్ని నాశనం చేస్తున్నాడు, చివరికి నీ సాక్ష్యాన్ని చెడగొట్టి నీ జీవితాన్ని నాశనం చేసి పడేసి ఆ నరకపు ఊబిలో నిన్ను పడద్రోస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరి ఇలాంటి సాతాను ఈ లోకంలో ఉన్నాడు. ఒక దొంగ లాంటి వాడంటే అతని ఆలోచన ఎప్పుడు కూడా దోచుకోవడానికి, అంటే వాడు ఎప్పుడు కూడా నేను నాశనం చేయడానికి వాడి ఆలోచన. అలాంటి వానికి నీవు చోటిస్తే ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, నీవు ఎంతగానో నాశనం అయిపోతావు. కానీ ఒకరున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. గమనించండి, మంచి కాపరి తన గొర్రెల కోసము ప్రాణము పెడతారని వాక్యము సెలవిస్తా ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నా పాపముల కోసం ఆయన శిలువలో మరణించాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. నా పాపముల కోసం ఆయన మరణించి నా జీవితము ఇక మీదట నరకంలో పడిపోకుండా ఎప్పుడూ కూడా సమృద్ధికరమైన జీవితము జీవించుటకు దేవుడు అవకాశాన్ని మనకిచ్చాడు. ఏవైతే నువ్వు కోల్పోతున్నావో సాతానులో, వాటన్నిటిని నీకు తిరిగి ఇవ్వడానికి, నీకు శాంతిని, ఆనందమును, ప్రేమతో నిండిన జీవితమును, ఎప్పుడు కూడా జీవించే నిత్య జీవితమును దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోనండి, ఈరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభువులోనికి వెళ్తున్నావా లేక సాతానులోనికి వెళుతున్నావా? ఒకవేళ నువ్వు సాతానులోనికి వెళ్తే జాగ్రత్త, నువ్వు జ్ఞాపకం చేసుకో, వాడు నీలో నుంచి అన్ని దోచేసుకొని నిన్ను నాశనం చేస్తున్నాడు. అయితే మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోక ప్రకారంగా ఒక దొంగ తప్పు చేసినాడు అనుకోండి, ఆ దొంగను పోలీసులు పట్టుకొని ఆ యొక్క శిక్షకు విధిస్తారు. ఆ జైల్లో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, వారు చేసే పెద్ద తప్పులైతే ఉరి శిక్ష వరకు కూడా వెళ్ళొచ్చు. మరి జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ యొక్క దొంగను నాశనం చేయొచ్చు కదా.
ఈ దొంగను బంధించేయచ్చు కదా అంటే ఆయన ఎప్పుడో ఆ పని చేశారండి. ఆ 3 మ్రేకుల మధ్య నా పాపముల కోసం ఆయన మరణించినప్పుడే కార్యము జరిగింది. నీకు కూడా సాతానును జయించే శక్తిని నీలో ఉంచాడు దేవుడు. హల్లెలూయా. నేను జయించాను గనక మీరును జయించగలుగుతారని వాక్యము సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు నీతో నాతో సెలవిస్తున్న మాట, ఇదిగో నేను జయించాను, మీరు కూడా జయించండి. ఎవరిని జయించాలి అంటే ఈ దొంగను, ఈ సాతానును జయించే శక్తిని దేవుడు నీలో ఉంచారండి. ఈ లోక ప్రకారంగా దొంగను పట్టుకుంటే జైల్లో వేస్తారేమో గాని ఈ దొంగ నిన్ను పట్టుకుంటే నిన్నే జైల్లో వేస్తాడు. అంటే నిన్నే బందీలుగా మారుస్తున్నాడు ఈ దొంగ. నిన్నే ఆ ఉచ్చులో పడేస్తున్నాడు. నువ్వు ఎప్పటికీ తిరిగి రాలేనట్టుగా, ఎప్పుడు ఆ పాపం నుంచి కోలుకోలేనంతగా, ఎప్పుడు అదే స్థితిలో ఉండేంతగా నిన్ను బంధకాల్లో నెట్టేస్తున్నాడు ఈ దొంగ అనే సాతాను. ఈరోజు జ్ఞాపకం చేసుకోనండి, నువ్వు దొంగకు చోటిస్తే, ఈ సాతానుకు చేస్తున్న క్రియలకు నువ్వు చోటిస్తే ఈరోజు నీవు బందీ అయిపోతున్నావు గాని సాతాను మాత్రము బందీ అవ్వడం లేదు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, నీవు బందీగా అవుతే నీకు చాలా చాలా నష్టములు వస్తా ఉన్నాయి. ఈ లోకంలో చాలా బంధకాల్లో మనుషులు ఎండిపోతా ఉన్నారు. ఈ దినమందు మనం జ్ఞాపకం చేసుకుందామండి. సాతాను విధిస్తున్న కొన్ని బంధకాల గురించి మనం మాట్లాడుకుందాం. మనుషులకు చాలా బంధకాలు సాతాను పెడతా ఉన్నాడు. ఆ బంధకాలన్నిటి గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. మొట్టమొదటి బంధకం మన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 34-35 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 34-35 వచనములండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెప్పుడూను నివాసము చేయును. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, మొట్టమొదటి బంధకము ఒక మనిషికి సాతాను విధించే ఆ బంధకం ఏమిటంటే పాపము అనే బంధకము. పాపం అనే ముద్ర నీ మీద పడినప్పుడు నీలో నువ్వే దేవునికి దూరం అయిపోతా ఉన్నావు. ఎప్పుడైతే మనిషికి పాపం అనే ముద్ర వస్తుందో, పాపం అనే ఆ గిల్టీనెస్ వస్తుందో, మనిషి దేవుని దగ్గర నిలబడలేకపోతా ఉన్నాడు. మనిషి దేవునికి దూరం అయిపోతా ఉన్నాడు. ఇంకా ఎన్నెన్నో అనేకమైన పాపపు క్రియలలో, పాపపు ఉచ్చులలో ఆ మనిషి పడిపోతున్నాడని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే ఇక్కడ పాపము చేయు ప్రతి వాడు దాసుడు, వాడు బందీ అయిపోతున్నాడు, దానికి దాసుడు అయిపోతున్నాడు. ఎవరైతే పాపములో జీవిస్తారో వారికి స్వేచ్ఛ ఉండదు. వారు పాపమునకు బంధింపబడి దాసులు అయిపోతారు. ఇక్కడ దాసులు అనగానే ఎవరికో విధేయుడై అని అర్థం. ఇక్కడ స్వేచ్ఛ లేకుండా వాడంటే, ఈ లోక ప్రకారం ఒక దాసుడు అంటే ఒక వ్యక్తికి వాడు ఏమై ఉండాలి, విధేయత చూపించాలి. ఇప్పుడు మనకంటే బాగా ఉన్న హెచ్ పర్సన్ వచ్చాడంటే, అంటే ఒక రిచ్ పర్సన్ వచ్చారంటే ఆ పూర్గా ఉన్నవాడు ఏం చేస్తాడు, అతనికి దాసుడిగా ప్రవర్తిస్తాడు. అంటే అతనికి విధేయత చూపిస్తాడు, అతని పట్ల మర్యాదగా నడుచుకుంటాడు. ఈరోజు పాపము చేయు ప్రతి వాడు కూడా సాతానుకు విధేయుడు, సాతాను యొక్క సంబంధాన్ని వాక్యము సెలవిస్తా ఉంది. సాతాను యొక్క నిర్ణయాలను, సాతాను యొక్క చిత్తాన్ని, సాతాను యొక్క మనస్సును వీడన్నీ కూడా చేస్తున్నాడని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే రోమీలు 6:16 అంటారు, మీరు ఎవరికి లోబడితురో వారికి దాసులైతురు కదా. పాపమునకు దాసులైతే అది చివరికి నేను మరణానికే తీసుకొని వెళ్తుంది. అంటే నువ్వు దేనికైతే నువ్వు లోబడుతున్నావో, ఆ లోబడే విధేయత నువ్వు చూపిస్తున్నావో దానినే దాసత్వం అని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే మొట్టమొదటి బంధకము ఏమిటంటే పాపము అనే బంధకము. నిన్ను లోబడే విధముగా చేస్తున్నాడు సాతాను. ఏదో ఒక పాపానికి నిన్ను లోబడే విధముగా చేసి దానిలో నిన్ను దాసుడిగా చేస్తున్నాడు, దానికి విధేయత చూపేలాగా చేస్తున్నాడు, ఆ క్రియలన్నీ చేసేలాగా నిన్ను వాడు మార్చేస్తున్నాడు. అందుకే నువ్వేం చేయాలా, ఆ పాపం అనే బంధకముల నుంచి బయటికి రావాలా. ఈరోజు నువ్వు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడని వాక్యం సెలవిస్తా ఉంది. ఇదిగో నువ్వు పాపానికి దాసులు అయిపోయినావా, నువ్వు దేవుని రాజ్యంలో ఉండలేవు. ఆయన రాజ్యంలో ఉండాలంటే యోహాను 1:12 వాక్యము సెలవిచ్చినట్టుగా తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ తన నామమందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన అనుగ్రహించిన ఆ యొక్క కుమారుడు అనే ఆ గొప్ప ధన్యత నువ్వు పొందుకోవాలంటే నువ్వు పాపానికి దాసత్వము కాకూడదు. ఆ యొక్క పాప బంధకాల్లో నువ్వు ఉండకూడదు. ఒకవేళ నువ్వు పాప బంధకాల్లో ఉంటావా, నువ్వు దాసుడవే. నువ్వు దాసుడవైనవా ఆయన రాజ్యంలో ఉండడము ఆయనకు ఇష్టం లేదు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే
ఆ ఇంటిలో నువ్వు ఉండాలంటే నువ్వు కుమారుడుగానే ఉండగలగాలి. దాసుడు కొంతకాలం మాత్రమే ఉంటాడు, తర్వాత పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. ఈరోజు వాక్యం కూడా సెలవిస్తా ఉంది, నీవు దాసుడుగా ఉంటే ఆయన రాజ్యంలో చేరలేవు. నువ్వు ఎప్పుడు కూడా కుమారుడుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కుమారుడుగా, దేవుని సొంత కుమారుడుగా నీవు ఉంటావో ఆ ఇంటిలో అధికారం గలవాడివిగా ఉంటావు. హల్లెలూయా. ఆ ఆస్తిలో సగభాగం నీకు రావాలన్నా, ఆ ఆస్తిలో నీకు పంపకాలు జరగాలన్నా నీవు యజమాని కుమారుడు అయి ఉండాలి. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యం కూడా నీతో నాతో సెలవిస్తా ఉంది, ఆ పరలోక రాజ్యంలో నీవు చేరాలన్నా కూడా నీవు కూడా దేవుని కుమారుడుగా అయి ఉండాలని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే మొట్టమొదటి బంధకము పాపం అనే బంధకము. ఈ పాపం అనే బంధకము నుంచి మనిషి బయటికి రావడము చాలా చాలా ముఖ్యమైనదని వాక్యము సెలవిస్తా ఉంది. ఇక రెండవ బంధకం ఏమిటంటే చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? ఇక్కడ పౌలు గారు మనతో సెలవిస్తున్నారు, మనం భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు. ఈ శరీర కార్యాలకు లోబడే ఆత్మను మనకి ఇవ్వలేదు దేవుడు. ఏదైనా మనల్ని వచ్చి టెంప్ట్ చేస్తే వెంటనే దానికి లొంగిపోయే ఆత్మను ఇవ్వలేదు, కానీ వాటిని ఎదిరించే ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. వాటన్నిటినీ కూడా మన దరికి కూడా రాకుండా ఉంచేటటువంటి ఆత్మను దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ఈ రెండవ బంధకం ఏమిటంటే భయము అనే బంధకం. చాలా మంది కూడా ఎదిరించే శక్తి ఉంటది కానీ ఎదిరించలేకపోతా ఉన్నారు. అదే భయపడేటటువంటి బంధకము. చాలా మంది కూడా వారిలో ఉన్న పాపాన్ని ఎదిరించలేక దానికి సరెండర్ అయిపోతా ఉన్నారు. మనం గమనించినట్లయితే ఒక ఏనుగు ఒక సర్కస్ వాడు ఎలా ఆడిస్తుంది అలా ఆడిపోతుంది. ఎందుకు అలా జరుగుతుంది? అంత బలము కలిగిన ఏనుగు కేవలం తన కాళ్ళతోనే ఆ నాశనము, ఆ యొక్క కట్టిన సంఖ్యలు సైతము తెంపగలిగినటువంటి అంత గొప్ప ఏనుగు ఒక చిన్న యజమాని, అతడు ఎలా చెప్తే అది అలా ఆడుతుంది. కారణం ఏమిటంటే దానికి ఒక భయము ఉంది. ఏమిటి ఆ భయము అంటే తనలో ఉన్న శక్తినది కనుగొనలేనటువంటి భయము దానిలో ఉంది. ఇదిగో నేను ఈ యొక్క చైన్ ని తెంపుకోలేనని భయము దానిలో ఉంది. అది ఎప్పుడు మొదలైందంటే చిన్న పిల్లగా ఉన్నప్పుడే ఆ యజమాని దానికి అది కట్టినప్పుడు ఎంతగానో ప్రయత్నించి దాన్ని తెంపుకోవడానికి, కానీ దాని వల్ల కాలేదు. అది పెద్దగా అవుతున్న కొలది దానికి అర్థమైంది ఏంటంటే నేను చిన్నప్పుడు ఎంతో కష్టపడ్డాను, అది నాకు రాలేదు, ఇప్పుడు కూడా అది రాదు అని దానికి అర్థమవుతా ఉంది. ఈరోజు దేవుని వాక్యం కూడా నీతో నాతో సెలవిస్తా ఉంది, నీలో నాలో ఉన్న ఆత్మ కూడా ఏనుగుతో సమానం. సాతాను నిన్ను ఉచ్చులో పడేసిన తర్వాత నీవు దాని నుంచి బయటికి రావాలంటే ఆ ఆత్మ బలముగా పనిచేయాలి. ఆ ఆత్మ బలముగా పనిచేయాలంటే నీలో ఉన్న ఆత్మ ఏమిటో నువ్వు ఈరోజు తెలుసుకో. నీలో ఉన్న ఆత్మ దాస్యపు ఆత్మ కాదు, కానీ దత్తపుత్ర ఆత్మ అని వాక్యము సెలవిస్తా ఉందండి. దాస్యపు ఆత్మ ఎప్పుడు కూడా దానికి దాసిగా ఉంటది, కానీ దత్తపుత్ర ఆత్మ అంటే ఇదిగో తండ్రి నుంచి వచ్చిన ఆత్మ నీలోనికి వచ్చింది. దేవుడు జీవాయువును ఊదగా మనుషుడు మారుతా ఉన్నాడు. మనుషుడిగా మనము చూస్తా ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో సెలవిస్తా ఉంది, ఆనాడు ఆదాములో ఊదిన ఆ జీవాత్మనే నీలో నాలో ప్రవహిస్తా ఉంది. ఆ ఆత్మ బలము కలిగిన ఆత్మ, ప్రతి పాపమును ఎదిరించగలిగిన ఆత్మ అని ఈరోజు నీవు జ్ఞాపకము చేసుకో. అందుకే 2 తిమోతి 1:7 అంటా ఉన్నాడు, 2 తిమోతి 1:7 అంటా ఉన్నాడు, దేవుడు మనకు భయము గల ఆత్మనివ్వలేదు గాని శక్తియు ప్రేమయు సమస్తమును గల ఆత్మను మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. నిగ్రహించుకునగలిగిన ఆత్మను మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడని ఈరోజు వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే ఆ యొక్క రెండవ బంధకమే ఏమిటి? ఆ రెండవ బంధకము అంటే భయం అనే బంధకం మనలో ఉంది. ఎప్పుడైతే నీలో భయం అనే బంధకము ఉందో నువ్వు సాతానును ఎదిరించలేవు. ఎప్పుడైతే నీలో ఆ భయం అనే బంధకం పోతాదో ప్రతి పాపపు క్రియను నీవు ఎదురించగలుగుతావు. ప్రతి శరీర క్రియను నీ దగ్గరికి వచ్చిన దానిని నీలోనికి రానివ్వకుండా దానిని తరిమి కొట్టగలుగుతావు. అదంతా నీలో జరగాలంటే నీలో ఉన్న ఆత్మ దాస్యపు ఆత్మ కాదు, అది దేనినైనా ఎదిరించగలదని నేను ఈరోజు
జ్ఞాపకం చేసుకోవాలా. చాలా మంది కూడా అండి, వారిలో ఉన్న భయమే వారి పాపమును పెంచుతా ఉంది. ఆ పాపమును ఒప్పుకోవడానికి భయపడి చాలా మంది ఆ పాపమును ఇంకా పోషిస్తూ పోషిస్తూ వారిలో ఆ భయమును పొందుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే పాపము చేస్తూ ఉన్నాడో ఆ పాపము నుంచి బయటపడలేక ఆ పాపము ఎక్కడ దొరికిపోతుందన్న ఆ భయముతో ఆ మనిషి అదే పాపములో కొనసాగుతూ ఆ పాపమును కప్పిపుచ్చుకోవడానికి ఒక పాపము నుంచి ఇంకొక పాపములోనికి మనిషి వెళ్ళిపోతా ఉన్నాడు. అందుకే ఈ భయము నీలో నుంచి పోవాలి, ఈ బంధకంలో నుంచి నువ్వు బయటికి రావాలని దేవుని వాక్యము నీతో సెలవిస్తా ఉంది. ఇక మూడవ బంధకము ఏమిటి? మొదటిది పాపం అనే బంధకము, రెండవది భయం అనే బంధకము. ఇక మూడవ బంధకం ఏమిటంటే లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 11, 12 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక స్త్రీ కనపడతా ఉంది. ఈమె 18 సంవత్సరముల నుంచి బలహీనపరచు దయ్యము ఆమెను పట్టుకుంది అంట. ఏమిటి బలహీనపరచు దయ్యము? శరీర సంబంధమైన దయ్యము కాదు, ఇది ఆత్మ సంబంధమైన వ్యాధి అని వాక్యం సెలవిస్తా ఉంది. బలహీనపరచు దయ్యము అంటే ఇది ఒక ఆత్మీయ బంధనము అని అర్థం. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో, సాతాను ఆమెను బంధించింది. ఆమె జీవితం అంతా కూడా వంచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. శారీరకంగా ఆమె వంగిపోయి ఉంది, కానీ ఆత్మీయకంగా ఆమె పాపము, నొప్పి, నిరాశ, ఆ బంధనములో ఆమె ఉండిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నామండి. అందుకే గమనించండి, 18 సంవత్సరముల నుంచి ఆ బంధకములలో ఉన్న ఆమెతో దేవుడు సెలవిస్తున్న మాట, అమ్మా, నీ బలహీనత నుంచి నువ్వు బయటికి రా అంటా ఉన్నాడు. 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెని విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఎవరు బంధించారంట? సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. హల్లెలూయా. ఈరోజు వాక్యము నీతో నాతో సెలవిస్తా ఉంది, సాతాను ఎప్పుడు కూడా నిన్ను బంధించేది నీ శరీర పరంగా ఒక్కటే అనుకుంటున్నావేమో. నువ్వు పాపంలో పడిపోతున్నావు కదా, అదొక్కటే బంధకం అనుకుంటున్నావేమో. కాదు కాదు, నిన్ను ఆత్మీయంగా వాడు బంధిస్తా ఉన్నాడు, ఆత్మీయంగా నిన్ను బలహీనపరుస్తా ఉన్నాడు. ఇక్కడ ఈమె పట్ల కూడా సాతాను ఆమెను బంధించి వేశాడు. ఆమె కేవలం శరీరపరమైన నొప్పిని మాత్రమే అనుభవిస్తుంది అనుకోవట్లేదు, కానీ ఆమె సాతాను పరముగా కూడా బంధించబడింది. ఈ బంధకమే శారీరక బంధం. హల్లెలూయా. ఈ లోకంలో సాతాను చాలా మందిని వ్యాధుల ద్వారా, చాలా మందిని ఎన్నెన్నో సమస్యల గుండా, చాలా మందిని ఎన్నో విధాల బలహీనతలతో నింపొచ్చేమో గాని ఆ బలహీనత కేవలం శరీరానికి ఒక్కటే కాదు, గాని నీ ఆత్మకు కూడా ఆ యొక్క బంధకము వస్తా ఉంది. హల్లెలూయా. ఎంతో మందికి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చాయా, మాకు ఇది జరిగిందయ్యా అని చెప్పగలుగుతున్నారు, మంచిదే. కానీ దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, ఈ బంధకముల నుంచి నువ్వు బయటపడడానికి ఏమి చేస్తా ఉన్నావు, అది మనకు తెలియవలసినది ఉన్నదండి. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో సెలవిస్తా ఉంది, ఆమె 18 సంవత్సరం నుంచి ఆ బాధతో ఆ యొక్క నడుము వంగిపోయి బాధపడుతున్న ఆమెను దేవుడు బలహీనపరుస్తున్న దయ్యము నుంచి దేవుడు విడుదలను అనుగ్రహించాడు. ఈరోజు నీతో నాతో సెలవిస్తా ఉంది, మనము కూడా మన శరీరమైన బంధకాల్లో నిండి ఉన్నాం. కొన్ని వ్యాధులతో, కొన్ని ఇబ్బందులతో, కొన్ని శ్రమలతో ఎప్పుడు వాటితో మూలుగుతూ నష్టపోతూ ఉన్నాం. ఎప్పుడు వాటితోనే ట్రావెల్ చేస్తూ ఉన్నామేమో, కానీ దేవుని వాక్యం నీతో నాతో సెలవిస్తున్న మాట, అది కేవలం నీ శారీరక బంధమే కాదు, కానీ సాతాను నీకు విధిస్తున్న ఆత్మీయ బంధము కూడా. నీ శారీరక బంధము ఎలా చేస్తున్నాడంటే, నువ్వు అదే పాపములో, అదే వ్యాధితో, అదే ఇబ్బందులను కొనసాగాలని వాడు నిన్ను బంధించి వేస్తున్నాడు. ఆ బంధకానికి చోటిస్తుంది నువ్వే. ఎందుకు నువ్వు అలా బంధకానికి చోటివ్వగలుగుతున్నావంటే, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నేను ఇంతే అనుకుంటూ అదే జీవితంలో జీవిస్తున్నావు. నీ ఆత్మతో దానిని ఎదిరించలేకపోతున్నావు, నీ శరీరమును దేవుని దగ్గర ఉంచలేకపోతున్నావు. చివరికి వాడు నిన్ను ఎంతగానో శారీరకంగా బంధించి వేస్తున్నాడని వాక్యము సెలవిస్తా ఉంది. ఇక మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే నువ్వు యొక్క శరీర బంధకముల్లో ఉంటావో
నువ్వు జ్ఞాపకము చేసుకో. ఆత్మీయంగా కూడా నీవు బలహీనమైపోతావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా బలహీనమైపోతావో వాడు నిన్నెప్పుడు అలాగునే ఉంచుతాడు. అయితే మనందరం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు మనం 3 బంధకముల గురించి తెలుసుకున్నాం. పాపం అనే బంధకము, భయం అనే బంధకము, ఇక మూడవది శరీరపరమైన బంధకములు. ఇక 4వ బంధకం ఏమిటంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క బంధకములో చాలా మంది కూడా దేవునిలో ఉన్నవారు, దేవునిలో వచ్చిన వారు సైతము ఆ బంధకాల్లో పడిపోతా ఉన్నారు. దానికి కారణం ఏమిటి అనేది ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఏమిటి ఆ బంధకం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 నుంచి 13 వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వానిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక యుద్ధం లాంటి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇదిగో నీకు సర్వాంగ కవచములుంటే వారిని ఎదిరించగలుగుతావు అంటున్నాడు. అంటే ఎంతో భయంకరమైన వాణ్ణిగా దేవుడు సాతాను గురించి చెప్తున్నాడు. ఇదిగో సాతాను ఎంతో భయంకరమైన వాడు, వాణిని నీవు ఎదిరించాలంటే దేవుడిస్తున్న సర్వాంగ కవచాన్ని నీవు ధరించుకోవాలి అంటున్నాడు. అందుకే దేవుడు మనతో అంటున్న మాట, మనం పోరాడేది శరీరులతో కాదు అంటున్నాడు. శరీరులతో అంటే మన బంధువులతోనో మన పొరుగు వారితోనో మన చుట్టుపక్కల ఉన్న వారితోనో కాదంట మనం పోరాడేది. కానీ మనం పోరాడుతున్నది దుష్ట ఆత్మలతో, సాతాను ఆత్మలతో మనం పోరాడుతున్నాం. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికంగా ముందడుగు వేస్తావో, నువ్వు దేవునిలో ఉంటావో, ఈ శరీరపు ఆత్మలు అంటే ఈ యొక్క దుష్ట ఆత్మలన్నీ నీ మీద ప్రయోగము చేస్తాయి. ఈ దుష్ట ఆత్మలన్నీ నిన్ను దేవుని నుంచి దూరము చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాయని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే అంటున్న మాట, ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో నీవు పోరాడాలని వాక్యము సెలవిస్తుంది. అసలు ఏమిటి ఈ యొక్క ప్రధానులు, లోకనాథులు, ఆకాశ మండలి ఏమిటి? ఈ వర్డ్స్ మనకు వినడానికి కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నా కూడా వీటి గురించి మనం ఆలోచన చేస్తే సాతాను రాజ్యంలోని స్థానాలుగా మనము ఈ యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ యొక్క పేర్లు ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సాతాను రాజ్యంలో ఉన్న కొన్ని స్థానాలు. ఇప్పుడు మనకు పరంగా ప్రధాని మోడీ, తర్వాత సీఎం, తర్వాత ఎమ్మెల్యే, ఏ విధంగా అయితే పై స్థాయి నుంచి కింది స్థాయికి వస్తున్నామో, ఇక్కడ కూడా సాతాను రాజ్యంలో కూడా కొన్ని స్థాయిలు ఉన్నాయంట. ఏమిటి ఆ స్థాయిలు అంటే, ఫస్ట్ గా ప్రధానులు అంటే పెద్ద స్థాయి కలిగిన దుష్ట శక్తులు అని అర్థం. ఎక్కువగా ఇవి ప్రధానులు అంటే ప్రతి దాని మీద అధికారం కలిగినటువంటి ఈ యొక్క సాతాను రాజ్యం యొక్క పెద్దవారు. అంటే ఇప్పుడు మనకు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రులుగా మన రాష్ట్రానికి పెద్దవారో, అదే విధముగా ఈ ప్రధానులు కూడా ఈ కింద జరుగుతున్న ప్రతి వాటికి కూడా ఇవి ప్రధానంగా ఉన్నాయి. వీటికంటే పై ప్రధానిగా సాతాను రాజ్యమును స్థాపిస్తా ఉన్నాడు. అయితే అధికారులు కొన్ని ప్రదేశాలకు, కొన్ని ప్రాంతాలకు, కుటుంబాల మీద నియంత్రణ కలిగినటువంటి ఈ దుష్ట ఆత్మలే అధికారులు. ఈ అధికారులు ఏం చేస్తా ఉన్నారంటే కొన్ని ప్రదేశాలకు వీరిని, కొన్ని ప్రాంతాలకు వీరిని, కొన్ని కుటుంబాల మీద వీరిని సాతాను వారిని నియమిస్తూ ఉన్నాడు. ఇక తర్వాత అంధకార సంబంధులకు లోకనాథులు అంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారయ్యా అంటే నిన్ను బంధకాల్లోనికి బంధించేస్తా ఉన్నారు. నిన్ను పాపంలో పడగొట్టే విధంగా, నిన్ను అసత్యంలోనికి నడిపించే విధంగా, నిన్ను వ్యసనాలలోనికి నడిపించే విధంగా, నీలో ఎన్నో భయాలు వంటివి పుట్టించేటటువంటి దుష్ట శక్తులే ఈ యొక్క అంధకార సంబంధులకు లోకనాథులు. ఇక చివరిగా ఉన్న దుష్ట శక్తులు ఏమిటంటే ఆకాశ మండలమందున్న దురాత్మలు. ఇవి ఏమి చేస్తాయంటే ఆత్మపై దాడి చేస్తాయి. నీలో ఉన్న ఆత్మపై దాడి చేసి నీలో ఉన్న ఆ యొక్క మనస్థితిని మొత్తాన్ని నాశనం చేసి, నీ ఆలోచన స్థాయిని, నీ మనస్సును, నిన్ను మొత్తం కూడా నాశనం చేస్తున్నవే ఈ ఆకాశ మండలమందున్న దురాత్మలు. ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి, ఒక రాజ్యముగా వాడు స్థాపిస్తా ఉన్నాడు. ఆ రాజ్యంలో నుంచి నువ్వు గెలవాలి అంటే
వాడి ప్రధానులలో నుంచి, అధికారులలో నుంచి, అంధకార సంబంధులకు నాదులలో నుంచి, ఆకాశ మండలమందున్న ఈ దురాత్మల సమూహము, ఈ సాతాను సామ్రాజ్యం అంతటిని నువ్వు ఎదిరించాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నీవు ధరించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నీవు ధరించుకుంటావో నీవు వీటన్నిటిని ఎదిరించగలుగుతావని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కొన్ని కవచాలు మనకున్నాయి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఎప్పుడైతే నీవు సత్యములో ఉండగలుగుతావో, సత్యం అనే దట్టి నీవు కట్టుకొనగలుగుతావో, నిజాయితీతో ఉండగలవు. ఏ పాపము జోలికి వెళ్లకుండా నిజాయితీనే దానిలో ఉండగలుగుతావు. నీతి కవచము నీవు ధరించుకుంటే పవిత్రమైన జీవితము జీవించగలుగుతావు. శాంతి సువార్త అనే పాదరక్షణ నీవు ధరించుకుంటే ఎప్పుడు కూడా నీవు సువార్తలో నడవడము, దేవునిలో నడవడిక నీలో ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు విశ్వాసపు కవచమును నువ్వు ధరించుకుంటావో నీ విశ్వాసము ద్వారా సాతాను బాణాలన్నీ కూడా నీవు వాటిని ఎదిరించగలుగుతావు. వాడు వేసే ప్రతి దానిని కూడా నీవు ఎదిరించగలుగుతావు. ఇక రక్షణ అనే శిరస్త్రారం నువ్వు వేసుకుంటే, యేసు ద్వారా నువ్వు రక్షణలోనికి కనుక రాగలిగితే ఆ రక్షణ కవచము నిన్ను కాపాడుతుంది. నీ శరీరమును, నీ ఆత్మనది కాపాడుతుందని వాక్యము సెలవిస్తా ఉంది. ఇక ఆత్మ యందు నీవు ఖడ్గం అంటే దేవుని వాక్యాన్ని నువ్వు ఒక ఖడ్గంగా మార్చుకుంటే ప్రతి దుష్టుని, నీపై దాడి చేస్తున్న ప్రతి ఆత్మలను కూడా నీవు, ప్రతి దుష్టాత్మలను కూడా నువ్వు ఎదిరించగలుగుతావని దేవుని వాక్యం ఈరోజు నీతో సెలవిస్తా ఉంది. అందుకే 4వ బంధకము ఆధ్యాత్మిక బంధం. నీ ఆధ్యాత్మిక బంధం మీద వాడు దెబ్బ తీస్తున్నాడా, నువ్వు వాటిని ఎదిరించే శక్తి నీకు రావాలి. అప్పుడే దాన్ని ఎదిరించగలుగుతావు. లేదు లేదు, నేను ఉన్న ఆత్మానుసారమైన జీవితము కరెక్టే, నేను జీవిస్తున్న దేవుల్లో ఉన్న ఈ జీవితం కరెక్టే అనుకుంటే చివరికి నువ్వు వేషధారణ అయిపోయి నరకంలో పడబడతావు. ఎప్పుడు కూడా ప్రతి క్షణము ఒక కొలిమిలో ఒక కొడవలి కాల్చినట్టుగా ప్రతి క్షణము నిన్ను నీవు దేవుని వాక్యముతో కాల్చుకుంటూ ఎప్పుడైతే నువ్వు పదునైన వాడివిగా అగుతావో ఈ దురాత్మల సమూహం అంతటి కూడా నీవు ఎదురించగలుగుతావు. హల్లెలూయా. ఈ యొక్క బంధమే 4వ బంధకాలు. ఈ 4 బంధకాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. పాపం అనే బంధకము, భయం అనే బంధకము, శరీరం అనే బంధకము, ఆధ్యాత్మిక బంధము. ఇక 5వ బంధకము చూసినట్లయితే చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనములు మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు 10వ అధ్యాయము 4-5 వచనములండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్మార్గులను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చి జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. హల్లెలూయా. ఇక 4వ బంధకము ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ, మాలో ఉన్నటువంటి యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు చెబుతా ఉన్నారు, ఈ శిష్యులంతా మనకు నేర్పిస్తున్నది ఏమిటి అంటే వారిలో పనిచేస్తున్న ఆ శక్తి ఏమైతే ఉందో అది శరీర సంబంధమైనది కానే కాదు. హల్లెలూయా. వారు శరీర సంబంధంగా ఈ లోకంలో వచ్చే సమస్యలను వారు ఎదుర్కోనట్లేదు గాని ఆత్మ సంబంధముగా వారి ఆలోచనలు గట్టిగా ఉన్నాయి. వారి మనస్సు ఎంతగానో స్ట్రాంగ్ గా ఉంది కాబట్టే ప్రతి ఆటంకమును వారు ఏం చేస్తా ఉన్నారు, ఎదురించగలుగుతున్నారు. దేవుని గూర్చిన జ్ఞానమును వారు పొందుకొని వారి మనస్సును వారు బలపరుచుకొని ప్రతి ఆలోచనను ఎలా చేస్తున్నారంట, క్రీస్తుకు లోబడినట్లు వారు చేస్తున్నారంట. హల్లెలూయా. అంటే ప్రతి ఆలోచన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, క్రీస్తుకు లోబడే విధముగా వారు మార్చుకొనగలుగుతున్నారు. ఈరోజు సాతాను చేసే గొప్ప ప్రయోగం ఏమిటంటే నీలో ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో నీ మనస్సును చెడగొట్టడానికి చంచల తత్వమైన మనస్సుగా నిన్ను మార్చేసి దేవుని నుంచి దూరము చేస్తుంటది. ఆ దూరము కాకూడదు అంటే నీకు వస్తున్న ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు నీవు చేయగలగాలి. ఆ 4వ బంధకమే, ఆ యొక్క 5వ బంధకమే మనస్సు అనే బంధకము. ఎప్పుడైతే నీ మనస్సుని కంట్రోల్లో ఉండదో గమనించండి, ఎప్పుడైతే నీ మనస్సును నీవు అణిచివేసుకోవో నీ మనస్సు చంచల తత్వం అయిపోతుంది.
ఎప్పుడైతే నీ మనసు చంచలతత్వం అయిపోతుందో, నీవు నమ్మిన నీతి మీద అది ఉండదు, నీవు నమ్మిన సత్యం మీద అది నిలబడదు. ఎప్పుడైతే నీవు నమ్మిన సత్యం మీద నిలబడదో, ఎప్పుడైతే నీవు పూజిస్తున్న నీ దేవుని వైపు నీ మనస్సు నిలబడదో, గమనించండి, అసత్యంలోనికి వెళతావు. అసత్యములోనికి వెళితే సాతాను ఉచ్చులో పడడానికి చాలా వీలుగా నిన్నది లోపరుచుకుంటుందని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే ఏం చేయాలా? ఈ యొక్క 5వ బంధకంలో నీ మనస్సును నీవు జాగ్రత్త చూసుకోవాలా. ఎప్పుడైతే నీ మనస్సును నీవు జాగ్రత్తగా చూసుకోనగలుగుతావో, నీ యొక్క హృదయము స్థిరముగా ఉంటది, నీ మనస్సు సత్యము వైపు నిలబడగలుగుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, వాటన్నిటిని క్రీస్తుకు లోబడే విధముగా నీ మనస్సు మారుస్తుంది. యోబు యొక్క మనస్సు ఎంత గట్టిదంటే, అన్ని వెళ్ళిపోయిన తన నుంచి, ఏమీ లేవు, కుటుంబము, ఆస్తిపాస్తులు, ఫ్రెండ్స్, దేవుడే వదిలేశాడు. అలాంటి స్థితిలో ఉన్నా కూడా యోబు తన మనస్సును దేవుని వైపు నిలపగలిగినాడు. అందుకే ఎప్పుడైతే తన మనస్సును దేవుని వైపు నిలబెట్టగలిగినాడో, గమనించండి, కోల్పోయిన వాటన్నిటికంటే అధికమైన మేలులు యోబు పొందుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యం మనతో కూడా సెలవిస్తా ఉంది. నీ మనస్సు ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో దేవునిలో, నువ్వు నమ్మిన సత్యం వైపు అది నిలబడగలుగుతుంది. సాతాను చేస్తున్న ఈ యొక్క 5వ బంధకం ఏమిటంటే, నీ మనస్సులో వాడు గలిబిలి లేపుతా ఉన్నాడు, నీ మనస్సును వాడు చీల్చివేస్తా ఉన్నాడు. అంటే నీ మనస్సులో ఎన్నో విధాల చంచలతత్వమైన ఆలోచనలు పుట్టించి సత్యము నుంచి వాడు నిన్ను తొలగించి వేస్తున్నాడని వాక్యము సెలవిస్తా ఉంది. గమనించండి. ఇక 6వది, ఈ 6వ బంధకం ఏమిటంటే, చాలా మంది కూడా దేవుళ్ళు అయితే ఉండగలుగుతున్నారు కానీ నిజముగా ఆ సత్యంలో నిలబడలేకపోతున్నారు. దానికి కారణమే ఈ యొక్క 6వ బంధకము. ఎంతో మంది కూడా దేవుల్లోకి రావడానికి సిద్ధపడుతున్నారు, కానీ వచ్చిన తర్వాత దానిలో నిలబడలేకపోతున్నారంటే ఈ యొక్క 6వ బంధకము. ఏమిటి ఈ యొక్క 6వ బంధకం అంటే చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని, దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా. హల్లెలూయా. దేవుని వాక్యం మనతో సెలవిస్తా ఉంది. నువ్వు దేనికి లోబడుతావో దానికే దాసుడుగా అయిపోతావు. అది నీ చావు నిమిత్తము ఎలా ఉంటదంట? అది పాపానికే. నీతి నిమిత్తముగా విధేయతకే గాని, దేనికి మీరు లోబడదురో దానికే దాసులు. నువ్వు నీతి నిమిత్తంగా లోబడినావా, అది నీ విధేయతకు కారణం అవుతుంది. ఒకవేళ నీ యొక్క లోబడనేది పాపం నిమిత్తముగా ఉందా, అది నిన్ను మరణము వరకు తీసుకొని వెళుతుందని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ లోబడుట అంటే ఏమిటి? మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, లోబడుట అంటే నిన్ను నీవు కట్టుకొనడం. నువ్వు ఆత్మీయంగా కట్టుకుంటున్నావా, లేక శారీరకంగా కట్టుకుంటున్నావా? అందుకే దేవుని వాక్యం మనతో సెలవిస్తుంది, ఇదిగో నీవు నీ బండ మీద ఇల్లు కట్టుకో, ఇసుక మీదనే ఇల్లు కట్టుకుంటే అది పడిపోతా ఉంది. అంటే నువ్వు వేటినైతే నీ జీవితంలో అలవాటు చేసుకుంటున్నావో, వేటినైతే నీ జీవితంలోకి రమ్మని నువ్వు ఆహ్వానిస్తున్నావో, వాటితోనే నిన్ను నీవు కట్టుకుంటున్నట్టు. వేటినైతే నీ హృదయంలోనికి రాణిస్తున్నావో, వాటి విధంగానే నీ జీవితం అనేది నడిపించబడుతుంది. అందుకే ఈ యొక్క 6వ బంధకమే అలవాట్లు అనే బంధకం. నువ్వు దేనికి లోబడాలని నీ శరీరము చెబుతుందో, వేటికి నిన్ను నీవు అలవాటు చేసుకుంటున్నావో, అదే నీ జీవితంలో నిన్ను కట్టుతా ఉంది. నువ్వు దేవుడిలో నిన్ను నువ్వు కట్టుకుంటే అది నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తుంది, నిన్ను పడనీయకుండా చేస్తుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు నీ గుండా తిరుగుతున్నా, నిన్ను పడనీయకుండా చేయాలి అంటే నీ అలవాట్లు సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు ఏ అలవాట్లయితే పాటిస్తున్నావో, ఆ అలవాట్లన్నీ కూడా ఒక్కసారి జాగ్రత్తగా ఒక్కసారి నీవు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యం ఈరోజు మనతో సెలవిస్తా ఉంది. అందుకే నీ అలవాట్లు జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు మనం తెలుసుకున్నాం, పాపం అనే ఈ బంధకములో పడితే, మనము ఎప్పుడైతే పాపం అనే బంధకము మొట్టమొదటగా నువ్వు ఒక ఆహ్వానిస్తున్నావో పాపానికి, ఆ పాపమును గల కారణమే మొట్టమొదటిగా అలవాట్లు. నువ్వు ఎప్పుడైతే అలవాట్లు పడిపోతున్నావో పాపానికి నువ్వు కారణమైపోతావు. ఈ పాపము తర్వాత భయము అనే బంధకాలు నువ్వు పడిపోతున్నావు. ఈ భయం అనే బంధకాల్లో పడిపోయి
శరీరక బంధకాల్లో పడిపోతున్నావు. ఎప్పుడైతే శరీరక బంధకాల్లో పడిపోతావో నీ ఆధ్యాత్మిక జీవితము దెబ్బతింటది. ఎప్పుడైతే నీ ఆధ్యాత్మిక జీవితము దెబ్బతింటదో నీ మనస్సు సత్యం వైపు నిలబడదు గాని అసత్యం వైపు నిలబడుతుందని వాక్యము సెలవిస్తా ఉంది. ఇక అయితే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు మనం 6 బంధకముల గురించి తెలుసుకున్నాం. మొట్టమొదటిది పాపం అనే బంధకము. ఎప్పుడైతే నువ్వు పాపం అనే బంధకానికి చోటిస్తావో నీ యొక్క ఆత్మ దాస్యపు ఆత్మలాగా అయిపోతుంది. దాస్యపు ఆత్మ దేవుని సన్నిధిలో ప్రవేశించదు గాని దేవుని కుమారులుగా పిలువబడుతున్న ఆత్మలు మాత్రమే పరలోక రాజ్యంలో చోటును సంపాదించుకుంటాయి. ఇక రెండవది బంధకం ఏమిటంటే భయం అనే బంధకము. ఈ భయం అనే బంధకం ఏం చేస్తుందంటే నీ ఆత్మకు అంత శక్తి లేదని నీకు తెలియపరిచి ఆ పాపపు ఊబిలోనే నిన్ను పడేస్తుంది. నీ ఆత్మకు ఎదిరించేంత శక్తి ఉన్నా అది పని చేయకుండా నిన్ను అది ఆపేస్తుందని ఈరోజు వాక్యం సెలవిస్తా ఉంది. ఇక మూడవ బంధకం ఏదంటే శరీర సంబంధమైన బంధకము. ఈ శరీర సంబంధమైన బంధకం మనిషిని ఏం చేస్తా ఉందంటే మనిషికి కొన్ని సమస్యల ద్వారా, కొన్ని ఇరుకు ఇబ్బందుల ద్వారా మనిషిని దానిలోనే ఉంచే విధముగా చేస్తా ఉన్నాయి ఈ శరీర బంధకములు. ఎప్పుడైతే ఈ శరీర బంధకముల నుంచి మనిషి తప్పించుకోలేడో దీని వలన తన శరీరముతో పాటు తన ఆత్మ కూడా ఆ యొక్క బంధకాల్లోనికి వెళ్ళిపోతా ఉందని వాక్యము సెలవిస్తా ఉంది. ఈ శరీర సంబంధమైన బంధకాలు మనిషితో ఎప్పుడూ ఉండవు. అవి ఏదో ఒక రోజు దేవుని ద్వారా వెళ్ళిపోతాయి. కానీ ఈ బంధకం నుంచి బయటికి రావాలంటే నీవు దేవుని దగ్గరికి రావాల్సిన అవసరత చాలా ఉన్నదని మనం తెలుసుకున్నాం. ఇక 4వ బంధం వచ్చేసి ఆధ్యాత్మిక బంధం. నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఎదగాలని వస్తావో ఆ ఎదుగుదలను ఆపడానికి సాతాను రాజ్యం అంతా కూడా నీ మీద పని చేస్తుందని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఇక 5వ బంధకము నీ మనస్సు అనే బంధకం. ఎప్పుడైతే నీ మనస్సు కనుక సత్యం వైపు నిలబడదో నీ ఇల్లు అనేది కూలిపోయే స్థితిలోనికి వస్తుంది. మనము చెప్పుకున్నాం బండ మీద ఇల్లు, ఆ యొక్క ఇసుక మీద ఇల్లు లాగా నీ జీవితం అయిపోతుంది. అంటే ఎప్పుడైతే నీ మనస్సు కంట్రోల్లో ఉండదో, ఎప్పుడైతే నువ్వు బలముగా ఉండదో అప్పుడే నువ్వేమైపోతావు, బలహీనుడు అయిపోతావు. పౌలు గారు అంటా ఉన్నారు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు. శరీరకంగా బలవంతుడు కాదు పౌలు శరీరకంగా కాదు గాని ఆత్మీయ పరంగా బలవంతుడు, మనస్సు పరంగా బలవంతుడు. ఎప్పుడైతే తన మనస్సు వీక్ అయిపోతుందో దేవుని కృప ద్వారా, దేవుని జీవితంలో జీవించిన ఆ జీవితము ద్వారా మరలా బలమును పొందుకొని ఎక్కువగా చేయగలుగుతున్నాడు. ఎప్పుడైతే దీన స్థితిలోనికి తన శరీరం ప్రవర్తిస్తుందో, ఓపిక లేని స్థితిలోనికి తన శరీరం ప్రవర్తిస్తుందో ఆ మనస్సు అనేది తనను ఎంతగానో బలమును ఇస్తా ఉంది. అదే 5వ బంధకం మనస్సు అనే బంధకము. నీ మనస్సును కంట్రోల్ చేసుకోకపోవడమే అదొక పెద్ద బంధకము. ఇక 6వ బంధకం చూసుకున్నట్లయితే అలవాట్లు అనే బంధకము. ఇవి చాలా మంది కూడా ఈ బంధకాల్లో ఉంటారు. కొన్ని అలవాట్లు మనిషి అలవాటు చేసుకొని కొంతమంది చాలా మంది కూడా దేవునిలో ఎక్కువగా ఎదగలేకపోవడానికి కారణం ఏమిటంటే మనుషులు కల్పించిన కొన్ని పద్ధతులు వాటినే అలవాటు చేసుకొని వారి దానిలోనే జీవిస్తున్నారు. దాని నుంచి బయటికి రాలేక ఇదే సత్యమని వారు జీవిస్తున్నారు. ఈ సాతాను కూడా మనకు కొన్ని అలవాట్లు ఏర్పరుస్తున్నాడు. నువ్వు దేవునిలోనే ఉన్నట్టుగా ఉంటావు కానీ దేవునిలో నిలబడకుండా వాడు నిన్ను చేస్తున్నాడు. దానికి కారణం ఏమిటంటే వాడిని కొన్ని అలవాట్లు నేర్పిస్తున్నాడు. ఇవి నువ్వు పాటించడం వలన నీకు ఏ ఉపయోగం లేదు అన్న సత్యాన్ని నీకు తెలియనేయకుండా వాడు చేస్తా ఉన్నాడు. ఇక 7వ బంధకం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 7వ బంధకం అనేది మన గతం అనే బంధకం. ఈ గతం అనే బంధకం ఒకసారి గురించి మనం జ్ఞాపకం చేస్తే యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ గలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం మనతో సెలవిస్తుంది, నీ గతం గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. ఇక్కడ ఇశ్రాయేలుతో కూడా దేవుడు అదే చెప్పాడయ్యా, మీరు గతం గురించి ఆలోచించొద్దండి. మునుపటిలో మీరందరూ చాలా క్రియలు చేస్తున్నారేమో, కానీ వీటన్నిటిని పక్కన పెట్టేసి మీరు పశ్చాత్తాపాన్ని పొందండి అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అయితే గమనించండి, ఎప్పుడైతే మనిషి గతము గురించి ఆలోచన చేస్తాడో నూతనమైనవతని కనపడవంట. ఎప్పుడైతే గతం అనేది తన మనస్సులో ఉంటే, తన హృదయంలో ఎక్కువ దాని ఆలోచనలు ఉంటాయో
నీ ముంద ఒక గొప్ప నూతన క్రియ జరుగుతున్నా దాని గురించి నీ హృదయము ఆలోచన చేయదు. ఈరోజు వాక్యము నీతో నాతో సెలవిస్తుంది, నువ్వు పూర్వకాలంలో పాపములో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి ఊబిలో నుంచి వచ్చినా సరే, నువ్వు దేవుల్లోనికి వచ్చినప్పుడు నీ గతం నీకు అవసరం లేదు. దేవుని వాక్యం మనతో అంటా ఉంది, నువ్వు ఎప్పుడైతే నా సన్నిధిలోనికి వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటావో నేను నీ పాపాలు ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. నువ్వు పూర్వకాలంలో చేసిన నీ పాపాలు దేవుడే జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. కానీ నీవు మాత్రము పూర్వకాలంలో నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని, నన్ను ఇప్పుడు నేను మారితే ఎవరు నమ్ముతారని నిన్ను నీవే నీ గతను గురించి బంధకాల్లో పడిపోతున్నావు. నీ గతము నిన్ను ఏమి చేయదు. దేవుడు అంటున్న మాట, నూతనమైనవి నీ ముందు చేయబోతున్నాను, నీ గతంతో నీకు పని లేదని సెలవిస్తున్నాడు. ఎలాంటి నూతనమైన క్రియ అంటే, అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాడు, ఎడారిలో నదులను పారజేయుచున్నాడు. ఇవి సాధ్యమేనా అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక గొప్ప దట్టమైన అడవిలో నీకు త్రోవ కలగజేయడం ఎంత కష్టమో, ఒక గొప్ప ఎడారిలో నదులు పారాలంటే ఎంత అవసరం, ఎంత కష్టమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఎడారిలో నీళ్లు దొరకడమే కష్టము, అలాంటిది నీళ్లు పారజేయుచున్నాను అంటున్నాడు. అంటే ఈ యొక్క పోలికను మనం ఎలా అర్థము చేసుకోవాలి అంటే, ఒక ఎడారిలో సైతం, అంటే అస్సలు హోపే లేని ఆ స్థితిలో దేవుడు నీరును పారిస్తున్నాడు, నదులను పారిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీలో నాలో చెప్తున్న మాట, నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని మార్చుకుని నా దగ్గరికి వస్తావో, నీ గతాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వస్తావో, ఇదిగో ఎవరైతే అసాధ్యం అనుకుంటున్నారో ఆ అసాధ్యమైన వాటిని కూడా నీ జీవితంలో నేను చేస్తానంటున్నాడు. ఆ ఎడారిలో నదులు పారినట్టుగా నీ జీవితంలో కూడా నేను ఆ విధముగా మారుస్తానని దేవుడు మనతో సెలవిస్తున్నారండి. వాటిని మనం గనక పక్క పెట్టిపోతే, ఇదిగో క్రొత్త వాటిని మనం గ్రహించకుండా పాత వాటిని మనం ఎప్పుడు మన గతాల గురించి మనం ఆలోచన చేస్తే, ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో సెలవిస్తుంది, నూతనమైన వాటిని నీవు కోల్పోతా ఉన్నాం. కష్టమైన మార్గంలో దేవుడు మార్గం చూపిస్తా ఉన్నాడు. నీ పాపపు స్థితిలో కూడా నీకు దేవుడు మార్గం చూపిస్తున్నాడు. అయినా నీవు రాలేకపోతున్నావు అంటే, నువ్వు ఇంకా నీ యొక్క క్రొత్త జీవితాన్ని ప్రారంభించలేక నీ గతంలోనే జీవిస్తున్నావు అంటే, అది నీకు చాలా పెద్ద బంధకం అని దేవుని వాక్యం ఈ రోజు నీతో సెలవిస్తా ఉందండి. హల్లెలూయా. ఇక 8వ బంధకము ఏమిటి? 8వ బంధకము అంటే, చాలా మంది కూడా ఈ బంధకాల్లో చిక్కుకొని పోతా ఉన్నారు. చాలా మంది కూడా ఈ బంధకాల ద్వారా దేవుళ్ళు సరిగ్గా ఉండలేకపోతున్నారు. చాలా మంది ఈ బంధకాల ద్వారా పైన ఒక విధంగా లోపల ఒక విధమైన జీవితము జీవించాల్సిన అవసరత వస్తుంది. ఏమిటి ఆ యొక్క 8వ బంధకం అంటే, కుటుంబం అనే బంధకము. ఏంటండి కుటుంబం అనే బంధకం ఏమిటి? కుటుంబమే దేవుడు ఇచ్చాడు, సంతోషంగా బ్రతకమని దేవుడు ఆశీర్వదించాడు. అలాంటి కుటుంబం మాకు బంధకం ఏమిటి అంటే చూద్దాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలు నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. హల్లెలూయా. ఏమంటున్నాడైనా? నీ ఇంటి వారిని నువ్వు ఏలాలి. ఫస్ట్ నీ ఇంటి వారిని నీవు సరిగ్గా ఉంచుకోవాలి. ఎప్పుడైతే నీ ఇంటి వారిని నువ్వు సరిగ్గా ఉంచుకొనవో, నువ్వు దేవుని యొక్క సంఘమును కూడా ఏలలేవు. నీ ఇంటి వారిలో నీవు రక్షణను చూపించలేకపోతే, గమనించండి, జైలు అధికారి ఎప్పుడైతే పౌలు శీలలు ఆ చెరసాల నుంచి పారిపోలేదు, తన హృదయాన్ని మార్చుకున్నాడు. వెంటనే వారి ఇంటిలోనికి తీసుకొని వెళ్ళి వారి గాయములు కట్టి వారికి ఆహారము పెట్టి ఆ రాత్రే వాక్యమును విని తన కుటుంబం అంతా కూడా మారుమనస్సును పొందారు. ఎంత గొప్ప ధన్యత! ఈరోజు దేవుని వాక్యం నీతో సెలవిస్తా ఉంది. దేవుడు కుటుంబంలో నిన్ను ఎన్నుకున్నాడు, వాక్యం నీకు అందింపజేస్తున్నాడు. నీవు మారు మనస్సు పొంది నీ కుటుంబాన్ని మార్చుకోవాల్సిన అవసరత నీకుంది. ఒకవేళ నీ కుటుంబం నువ్వు మార్చుకోలేకపోతే బంధకములోనికి నీ కుటుంబం వెళ్ళిపోతుంది. ఈ బంధకము నీ యొక్క కుటుంబానికి ఒక్కటే కాదు. ఒకవేళ నేను బాగున్నాను కదండి దేవునిలో, నా కుటుంబం ఎలా పోతే ఏమిటి? ఎవని జీతం వానికే అని దేవుడు చెప్పాడు, మరి నా జీతం నాకే అయ్యుండొచ్చు. కానీ దేవుని వాక్యం ఈ రోజు నీతో సెలవిస్తా ఉంది, ఆకాను చేసిన తప్పుకు తన కుటుంబం అంతా వెళ్ళి ఆకోరు లోయలో పడ్డారు. ఈరోజు దేవుని వాక్యాన్ని తెలుసుకున్న నీవు నీ కుటుంబం మార్చుకోనకపోతే, నీ కుటుంబం బంధకాల్లో పడే విధంగా నువ్వు ప్రవర్తించిన వాడవైతే నువ్వు చెడ్డవాడు అయిపోతావు. హల్లెలూయా. ఎందుకు చెడ్డవాడు అయిపోతావో తెలుసా? చూద్దాం.
అదే 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును. హల్లెలూయా. ఏమంటున్నాడైనా? అవిశ్వాసి కన్నా చెడ్డవాడంట. ఎవరు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అంటే తన ఇంటి వారిని సంరక్షింపకపోయినవాడు. నోవాహు చూడండి, నోవాహు తన కుటుంబం అంతా రక్షించుకున్నాడు. దేవుడు చెప్పగానే తన పిల్లలను, తన కోడళ్లను, తన కుమారులను, తన భార్యను, మొత్తమును కుటుంబం అంతటిని కూడా రక్షించుకున్నాడు. కారణము, ఇంటి మీద ఏలిక కలిగిన వాడు, ఇంటిని మొత్తము కూడా ఏలాలని ఆశ కలిగిన వాడు, తనతో పాటు తన కుటుంబం అంతా రక్షణలోనికి నడిపించబడాలని ఆశ కలిగిన వాడు గనక ఈరోజు దేవుని వాక్యము నీతో సెలవిస్తా ఉంది, నీవు బంధకములో ఉండకూడదన్నా, నీ కుటుంబం బంధకంలో ఉండకూడదన్నా, నీ కుటుంబంలోకి నువ్వు పెద్దగా ఉండాలా, నీ కుటుంబమును నీవు కాపాడుకోవాలా, నీ కుటుంబంలో వారు ఎవరు బంధకములో పడకుండా నీవు రక్షించుకొనగలగాల. ఎప్పుడైతే అలాగో రక్షించుకొనవో దేవుడు చెప్తున్నాడు, నువ్వు చెడ్డవాడివి, అవిశ్వాసి కన్నా, ఒక విశ్వాసం లేని వాని కన్నా కూడా నువ్వు చెడ్డవాడివి అని వాక్యము సెలవిస్తా ఉందండి. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, కుటుంబం అనే బంధకములు చాలా ఉన్నాయండి. పాస్టర్ ఏమో బాగుంటారు, కానీ కొడుకులు మాత్రము తప్పులు చేస్తూ ఉంటారు. ఏలి చూడండి, ఒక దైవ సేవకుడిగా ఉన్న ఏలి తన కుమారుని రక్షించుకోలేకపోయాడు. చివరికి ఏమైపోయింది? అన్ని తెలిసిన ఏలి తన కుమారుని రక్షించుకోలేకపోయాడన్న ముద్ర ఏలి మీద పడిపోయింది. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో కూడా సెలవిస్తా ఉంది, అన్ని తెలిసిన నీవు నీ కుటుంబాన్ని రక్షించకపోతే నీవు కూడా చెడ్డవాడివి అయిపోతావు, నీవు కూడా బంధకాల్లో పడిపోతావు అని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తూ ఉందండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ 8వ బంధకమే కుటుంబం అనే బంధకం. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదండి. ఒకవేళ నీ కుటుంబాన్ని కాపాడుకోలేకపోయినావా, ఆ కుటుంబమే నీకు శత్రువులాగా తయారవుతుంది, ఆ కుటుంబమే నేను నాశనంలోనికి నడిపిస్తుంది, ఆ కుటుంబమే నీకు మనశ్శాంతి లేకుండా చేయబోతా ఉందని వాక్యము సెలవిస్తా ఉంది. ఇక 9వ బంధకము ఏమిటి? 9వ బంధకము అంటే చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పాడు చేసుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ ఒక ఉదాహరణగా దేవుడు చెప్తున్నాడు, ధనాపేక్ష సమస్త కీడునకు మూలము. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? ప్రతి కీడుకు ముఖ్యమైనది ధనాపేక్ష. ఈరోజు ఈ 9వ బంధకం ఏంటంటే నీకు దురాశ. చాలా వాటి మీద ఆశ కలిగి ఉన్నావు. దురాశ అంటే జ్ఞాపకం చేసుకుందాం, వేటి ఎందైతే నీకు సంతోషం లేదని తెలిసిన, ఇది వ్యర్థమని తెలిసినా కూడా దాని మీద ఆశ కలిగి ఉన్నావు చూడు, దానినే దురాశ అని వాక్యం సెలవిస్తా ఉంది. ఎప్పుడైతే నీలో దురాశ ఉంటాయో, ఒక ధనమును దేవుడు మనకు ఉదాహరణగా పోలిస్తే ఈరోజు చెప్తున్నాడు, ఒక ధనాపేక్ష కలిగితే నువ్వు విశ్వాసం నుంచి తొలగిపోతావంట. విశ్వాసం నుంచి తొలగిపోవడమే కాదు, నానా విధమైన బాధలలో పడిపోతావని సెలవిస్తా ఉంది. నానా విధమైన బాధల్లో పడిపోవడమే కాకుండా నిన్ను నీవే నాశనము చేసుకుంటావు, సొంత నాశనమును కోరుకుంటావని వాక్యము సెలవిస్తా ఉంది. ఇక 9వ బంధకమే ఈ యొక్క దురాశ అనే బంధకము. ఎప్పుడైతే ఈ దురాశ బంధకములు మనిషిలో ఉంటాయో జ్ఞాపకము చేసుకోనండి, వాక్యము సెలవిస్తా ఉంది, ఈ దురాశ బంధకమే నిన్ను నాశనము చేస్తా ఉంది, నీ యొక్క స్వనాశనమును కోరుకుంటా ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆశ కలుగుతున్నావో, నీ హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావో, నీ కంటిని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావో, నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావో, నీలో దురాశ అనేది గర్భము ధరిస్తా ఉంది. ఎప్పుడైతే నీ దురాశ గర్భము ధరిస్తుందో అది పాపమునకు దారి తీసి నిన్ను మరణింపజేస్తుందని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే దేవుని వాక్యం మనతో సెలవిస్తున్న మాట, ఒకవేళ నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి వేసాయి, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేసాయి అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏమిటి అంటే అంత భయంకరమైనది దురాశ. ఒక చెయ్యి పోయినా ఈ లోకంలో నువ్వు బ్రతకొచ్చేమో గాని, ఇదిగో నీ దేహం అంతా అగ్నిలో పడిపోతే ఏమైపోతావని వాక్యము సెలవిస్తా ఉంది. అలాంటి దురాశ నీలోనికి వచ్చిందా, ఎన్నో బంధకంలోనికి నిన్ను అది తీసుకొని వెళ్తుంది. ఎప్పుడైతే నీలో ఆశ కలుగుతుందో ఆ ఆశ ద్వారా, ఆ దురాశ ద్వారా నీ విశ్వాసాన్ని విడిచిపెడతావు. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి నానా విధములైన బాధలలోనికి నీవు నడిపించబడతావు.
నానా విధములైన బాధల్లోనికి నడిపించబడి నిన్ను నీవే నాశనము చేసుకుంటావని వాక్యం ఈరోజు సెలవిస్తా ఉంది. అందుకే ఈ 9వ బంధకమే దురాశ అనే బంధకములు. ఇక చివరిగా ఒక్క బంధకం ఉందండి. ఏమిటి ఆ బంధకం అంటే విజయం అనే బంధకము. హల్లెలూయా. ఏమిటండి? విజయము పొందితే సంతోషించాలి గాని విజయములో కూడా బంధకం ఉందా? హల్లెలూయా. ఉందండి. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనములండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడైనా మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, దీమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? దేవునికి లోబడి యుండుడి, అప్పుడే నువ్వు అపవాదిని ఎదురిస్తావు. నీకు విజయం వచ్చిందని దేవునికి లోబడకుండా ఉన్నావా? దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, అపవాది నీ మీదకి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఎంత ఎదిగినా కూడా దేవుని దగ్గర నువ్వు లోబడే విధంగా జీవితం నీకు రావాలా. నీకున్న ధనమును బట్టి, నీకున్న విజయాన్ని బట్టి, నీకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి నువ్వు విర్రవీగుతున్నావా? జాగ్రత్త, అపవాది నీ మీదకి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు దీమనస్కులుగా కలిగి ఉండాలి, నీ హృదయమును శుద్ధపరచుకొని ఉండాలి. అప్పుడే నువ్వు ఆయన దగ్గరికి రాగలుగుతావు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి నువ్వు రాగలుగుతావో ఆయన కూడా నీతో పాటు నివసిస్తాడని వాక్యము సెలవిస్తుంది. అందుకేమంటున్నాడు ఆయన? నీవు లోబడాలి దేవునికి అని. నీ ఆత్మీయ విధేయత దేవునికి అవసరం, నీ శారీరక విధేయత దేవునికి అవసరం, నీ పూర్ణ విశ్వాసం ఆయనకు అవసరము. కాబట్టి నువ్వు ఎంత స్థితిలోనికి వెళ్ళినా దేవుని దగ్గర మాత్రం నువ్వు లోబడేటటువంటి స్థితి నీవు కలిగి ఉండాల. నీ చేతులను శుభ్రం చేసుకొని వాక్యం సెలవిస్తుంది. నీ పాపక్రియలన్నీ కూడా శుభ్రము కావాలి అంటే ఇదిగో నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయనకు లోబడడం నీవు నేర్చుకోవాలా. ఎప్పుడైతే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయనకు లోబడడం నీవు నేర్చుకుంటావో నిన్ను ఆయనే హెచ్చింపజేస్తాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడునని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో సెలవిస్తుంది, నీ విజయము దేవుని నుంచి దూరం చేసేదిగా ఉండకూడదు. నీకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు నిన్ను దేవుని నుంచి దూరం చేసేదిగా ఉండకూడదు. నీకు ఎంత కలిగినా కూడా నువ్వు దేవునికి లోబడే విధమైన జీవితం నీకు ఉంటే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీతో పాటు ఆయన కూడా. ఒకసారి ఈ 10 బంధకంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పాపం అనే బంధకము, ఈ పాపం అనే బంధకం అనేది మనిషిని ఎంతగానో నాశనము చేస్తా ఉంది. ఎంత నాశనము చేస్తుందంటే ఈ యొక్క పాపం అనే బంధకము దాస్యపు ఆత్మలాగా మార్చేస్తుంది. సాతాను యొక్క దాసిగా నిన్ను మార్చేస్తుంది. ఇక రెండవది భయం అనే బంధకము. నీలో ఉన్న ఆత్మకు శక్తిని నీకు కనబడనీయకుండా చేస్తుంది ఈ భయం అనే బంధకము. ఇక శారీరక బంధకము, నీలో కొన్ని సమస్యల ద్వారా, కొన్ని ఇబ్బందుల ద్వారా నేను దేవుని నుంచి దూరం చేసేసి నీ శరీరాన్ని, నీ ఆత్మను నాశనము చేస్తుంది ఈ శారీరక బంధం. ఇక 4వ బంధము ఆధ్యాత్మిక బంధకాలు. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక బంధకాలు వస్తాయో గమనించండి, నువ్వు ఎప్పుడైతే దేవుల్లో ఎదగడానికి సిద్ధమవుతుంటావో అప్పుడు నేను వాడు తొక్కడానికి ప్రధానులు మొదలుకొని అంధకారనాథుల వరకు మొత్తం కూడా నీ మీద పని చేయడానికి వాడు సిద్ధపడతాడు. వీటన్నిటిని ఎదిరించాలంటే నువ్వు సర్వాంగ కవచమును ధరించుకోవాలా, సత్యం అనే దట్టి నీకుండాలా, నీతి అనే దట్టి నీకుండాలా. ఎప్పుడైతే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకొని ఉంటావో వాడితో యుద్ధము నీవు చేయగలుగుతావు. ఇక 5వ బంధకము నీ మనస్సు అనే బంధకం. ఎప్పుడైతే నీ మనస్సు గందరగోళానికి రీచ్ అవుతుందో, ఎప్పుడైతే నీ మనస్సు సత్యం వైపు నిలబడదో నువ్వు దేవునిలో నిలబడలేవని వాక్యము సెలవిస్తా ఉంది. ఇక 6వ బంధకం నీ అలవాట్లు. నువ్వు దేనికి లోబడుతున్నావో అదే నిన్ను నడిపిస్తా ఉంది. నువ్వు దేనికైతే నీవు అలవాటు చేసుకుంటున్నావో అదే నిన్ను బంధకాల్లో పడేస్తుంది. దేనికైతే నీవు అలవాటు చేసుకుంటున్నావో అదే నిన్ను హెచ్చింపు చేస్తా ఉంది. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఇక 7వ బంధకము నీ గతం అనే బంధకము. చాలా మందికి గతాలు ఉండొచ్చండి. ఎవరం కూడా పరిశుద్ధులము గాము, ప్రతి ఒక్కరం పాపం చేసిన వారమే. కానీ దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, నీ గతము దేవునికి అవసరం లేదు, కానీ దేవుని నీ కోసం వచ్చిన క్రొత్త జీవితం ఉంది. ఆ క్రొత్త జీవితమే నీకు చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ క్రొత్త జీవితం గురించి ఆలోచన చేయవలసిన అవసరత చాలా ఉన్నదని వాక్యము సెలవిస్తా ఉంది. ఇక 7వది నీ కుటుంబం అనే బంధకము. సాతాను వాడుతున్న ఆయుధమే నీ కుటుంబం. నీ కుటుంబంలో ఉన్న గలిబిలులు, నీ కుటుంబంలో ఉన్న
పాపపు క్రియలు ఎంతమందికి అయితే ఎక్కిస్తాడో అంతగా నిన్ను వాడు నాశనము చేస్తాడు. నీ కుటుంబంలో వారి పిల్లలు చెడిపోతే వారి వలన నీవు కూడా మనశ్శాంతిని కోల్పోతావు. వారి వలన నీవు కూడా బంధకాల్లో పడిపోతావు. వారి వలన నీవు కూడా దేవునికి దూరం అవ్వాల్సిన అవసరత వస్తా ఉంది. కాబట్టి నీ కుటుంబం నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా. ఒకవేళ నీవు దేవుల్లో ఉండి కూడా నీ కుటుంబాన్ని చూసుకోలేకపోతే చెడ్డవాడు అని వాక్యము సెలవిస్తా ఉంది. ఇక తర్వాత 9వ బంధకము దురాశ అనే బంధకాలు. ఈ దురాశ అనే బంధకము చివరికి మనిషిని చేస్తున్న గొప్ప పాపములోనికి ఏంది పడేస్తుందంటే ఈ దురాశ అండి. ఈ దురాశ మనిషికి ఎప్పుడైతే గర్భము ధరిస్తుందో అది పాపమును కంటా ఉంది. ఆ పాపము కాస్త చివరికి మరణమును ఆ వ్యక్తికి తీసుకొని వస్తా ఉంది. ఎంత భయంకరమైనది అంటే ఈ దురాశ నిన్ను నీవే నాశనం చేసుకునే విధంగా ఈ దురాశ నడిపిస్తా ఉందని వాక్యము సెలవిస్తా ఉంది. ఇక చివరిదిగా విజయం అనే బంధకము. చాలా మంది కూడా దేవుడిచ్చిన దానిని మర్చిపోయి గర్వముగా జీవిస్తా ఉన్నారు. సాతాను గర్వముతో జీవించాడు. గర్వాన్ని దేవుని దగ్గర ప్రవర్తించినప్పుడు దేవుడే సాతానును పడద్రోశాడు. ఈరోజు వాక్యము సెలవిస్తా ఉంది, నీ విజయ గర్వంతో నీవుంటే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, దేవుడిచ్చిన వాటిని నువ్వు మర్చిపోయి జీవిస్తే, నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దేవుడే నిన్ను తగ్గించగలడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుని వాక్యాన్ని సెలవిస్తా ఉంది. ఈరోజు విన్న నీవు కూడా జ్ఞాపకం ఉంచుకో, ఈ 10 బంధకాల్లో దేనిలో నీవు చిక్కుకొని ఉన్నావు. ఈ సమయం అందే నువ్వు దేవుని దగ్గర, దేవుని చిత్తమైతే ఈ సమయం అందే మీరు అందరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఏ బంధకాల్లో నీవు ఉన్నావో దేవుని దగ్గర అడుగు. దేవా, నాకు కొత్త జీవితాన్ని ఇవ్వయా. ఇదిగో ఎడారిలో నదులు ప్రవహించినట్టుగా నా జీవితంలో కూడా ప్రభు అద్భుతము చేయమని ఈ సమయం అందే మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని, ఈ విన్న వాక్యాన్ని మీరందరూ మీ హృదయంలో జ్ఞాపకం చేసుకోవాలని దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం కూడా ప్రార్థించుదామండి. ప్రేమనం కలిగిన మా ప్రియ పరలోకపు దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడని 10 బంధకముల గురించి దేవా మేము విన్నాము దేవా. విన్న ప్రతి ఒక్కరము కూడా తండ్రి ఏ పాపపు బంధకాలు మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడమని అడుగుచున్నాము దేవా. ఈ 10 బంధకాల్లో వేటి బంధకాలైతే మేము ఉన్నాము దేవా, సాతాను చిక్కుల్లో మేము ఉన్నామేమో తండ్రి. పైకి మాత్రం మేమందరం పరిశుద్ధులుగా అనుకుంటున్నామేమో, పైకి మాత్రం మేమందరం నీలో ఉన్నామని అనుకుంటున్నాము కానీ ప్రభువా, ఈ బంధకాల్లో వేటినైనా మేము చిక్కుకొని ఉన్నామేమో, వీటిలో వేటినైనా మేము ఉన్నట్లయితే ప్రభువా నీ యొక్క రాజ్యంలోనికి చేరలేము తండ్రి. అవును ప్రభువా, మీరే జ్ఞాపకం చేసుకునండి. విన్న ప్రతి ఒక్కరిలోని మీరే కృప చూపించమని అడుగుతున్నాము తండ్రి. ఏ బంధకాల్లో అయితే ఉన్నారో వారి బంధకాల నుంచి విడిపింపును మీరు అనుగ్రహించండి. నీ నామమున ఎన్నో దయ్యములు వెళ్ళగొట్టావు దేవా తండ్రి. నీ నామమున ఎన్నో కార్యములు మేము చూస్తూ ఉన్నాము దేవా. ఎంతో మంది నీ నామమును బట్టి ఎన్నో అద్భుత కార్యములు చేస్తూ ఉన్నారు దేవా. ఈ రోజు తండ్రి నీ నామమును బట్టి అడుగుచున్నాము దేవా. ఎవరైతే ప్రభువా అవునయ్యా నాలో ఈ బంధకాలు ఉన్నాయని ఎవరైతే ధీమనస్కుత అడుగుతున్నారో దేవా, వారి హృదయాలను మీరు తాకుమని, వారి యొక్క క్రియలు మీరు జరిగించమని అడుగుతున్నాము దేవా. వారి బంధకాల నుంచి మీరే తండ్రి వారిని విడిపించి ఇదిగో నీ యొక్క జీవితంలో వారికి అనుగ్రహించండి. క్రొత్త జీవితం వారికి అనుగ్రహించండి. పాతవన్నీ గతించండి, ఇదిగో కొత్త వాయినని వాక్యము సెలవిస్తుండగా దేవా. అవును ప్రభు, మా యొక్క జీవితంలో మా పాప బంధకాలన్నీ తీసివేసి మాకు క్రొత్త జీవితమును అనుగ్రహించమని ఇదిగో ప్రభువా ఈ సేవను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాము దేవా. ఈ సేవలో మీరు తోడుగా నీడగా ఉండి ఎంతో మందిని యొక్క వాక్యం వైపు నిలుపుమని, వారి యొక్క ప్రార్థన అవన్నీ కూడా మాకు తెలుపుటకు మీరు సహాయము దయచేయమని, మీరే కృపతో నింపుమని అడుగుచున్నాము దేవా. మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించమని ఇదిగో ప్రభువా, రాబోతున్న అంత్య దినములు మేమందరం నిలబడాలి అంటే నీ సర్వాంగ కవచమును ధరించుకొని మాలో ఉన్న ఈ పాప బంధకాలన్నీ కూడా తొలగించుకునే గొప్ప ధన్యత మాకును వినుచున్న వీరందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.